అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం ఏర్పడింది. లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించేటువంటి తరుణంలో ఆయన యొక్క ప్రసంగాన్ని పలుమార్లు కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, అలానే బీజేపీ సభ్యులు పెద్ద స్థాయిలో ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేశారు. అసలు రాహుల్ గాంధీ గారు ధన్యవాద తీర్మానంలో ప్రసంగించాల్సినటువంటి సమయంలో ఏం ప్రసంగించాలనుకున్నారు, ఆయన యొక్క ప్రసంగాన్ని పలుమార్లు ఎందుకు అడ్డుకున్నారు, అలానే 2 సార్లు సభ కూడా ఎందుకు వాయిదా పడిందో ఈ అంశాల గురించి ఈరోజు మనం కొంత విశదీకరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారు రాష్ట్రపతి యొక్క ప్రసంగం మీద ధన్యవాదాల గురించి మాట్లాడుతున్నటువంటి తరుణంలో భారత యొక్క అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాల మీద, అలానే భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణపరమైనటువంటి వ్యవహారాల మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మాట్లాడేటువంటి తరుణంలో ఏదైతే బీజేపీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ, అలానే కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క జాతీయత గురించి, వారికి ఈ దేశం మీద ప్రేమ లేదని, వారు యాంటీ నేషనల్స్ అని, వారికి ఎటువంటి ఈ దేశం మీద అభిమానం లేదని అభివర్ణించారు. ఇక వాస్తవంగా దేశం మీద ఎవరికి ప్రేమ లేదో, ఎవరి ముఖ చిత్రం ఏంటో నేను ఈరోజు ఈ సభకు వాస్తవాలను తెలియజేయాలనుకుంటున్నానంటూ ఏదైతే 2017వ సంవత్సరంలో జరిగినటువంటి డోక్లామాలో జరిగినటువంటి గల్వాన్ లోయలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారు. ఆనాడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉన్నటువంటి నరవణే గారు రచించినటువంటి పుస్తకం, ఆయన యొక్క బయోగ్రఫీకి సంబంధించి, ఆయన యొక్క మెమొరీకి సంబంధించినటువంటి పుస్తకం ఏదైతే ఉన్నదో ఆ పుస్తకం పబ్లిష్ కాబడలేదు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అడ్డుకుందనేటువంటి విధంగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ పుస్తకంలో నరవణే గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఆనాడు గల్వాన్ లోయలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి. గల్వాన్ లోయలో భారతీయ సైనికులు 20 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. భారతీయ వీర జవానులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ భూభాగాన్ని కాపాడడానికి ప్రయత్నించారు. అలానే డోక్లామాకు సంబంధించినటువంటి వ్యవహారంలో డోక్లామాలో అటు భారత సైన్యం, ఇటు చైనా సైన్యం ముఖాముఖిగా నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణం అది. సరిగ్గా అదే సమయంలో చైనాకు సంబంధించినటువంటి 4 ట్యాంకులు భారత భూభాగానికి చాలా దగ్గరగా, కైలాస్ రేంజ్కి చాలా దగ్గరగా చేరుకుంటున్నటువంటి తరుణం అది. ఆ తరుణంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి నరవణే గారు, ఆనాడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని కావచ్చు, అలానే హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కావచ్చు, అలానే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు కావచ్చు, అలానే జాతీయ భద్రతా సలహాదారుడైనటువంటి అజిత్ దోవెల్ గారితో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ సన్నివేశంలో తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, ఏ విధంగా వ్యవహరించాలో అడిగినప్పుడు వారు స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వకుండా ఫోను కట్ చేశారు. అలానే కొంత సమయం తర్వాత మళ్ళా తిరిగి నేను ఫోన్ చేసి స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వాలని ఏదైతే ఆనాడు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి నరవణే గారు అడిగారు. అప్పటికి కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఈ దేశ రక్షణ కోసం ఈరోజు జాతీయత గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, ఈరోజు దేశ రక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, ఈరోజు విదేశాంగ మంత్రి కావచ్చు, రక్షణ మంత్రి కావచ్చు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా చైనాతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇవ్వలేకపోయారు. అందువలనే భారతదేశానికి సంబంధించినటువంటి 20 మందిని వీరమరణం పొంది ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించారని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఈ యొక్క ప్రసంగాన్ని పలుమార్లు భారత రక్షణ శాఖ మంత్రి, అలానే భారత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, మీరు ఏ అథెంటికేషన్తో చెబుతున్నారు, ఏ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొని చెప్తా ఉన్నారు, ఈ అంశం వాస్తవమని మీకు ఎవరు చెప్పారు? ఈరోజు మీరు ఏదైతే ప్రస్తావిస్తున్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో నరవణే గారికి సంబంధించినటువంటి పుస్తకం, అది పబ్లిష్ కాబడలేదు. కేవలం అవాస్తవాలను దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే ఆధారాలు లేనటువంటి అంశాన్ని సభా వేదికగా ఈరోజు ప్రజలను మిస్లీడ్ చేయడం కోసం, సభ యొక్క వ్యవహారాలను మిస్లీడ్ చేయడం కోసం, ఈ దేశ ప్రజలకు అవాస్తవాన్ని తెలియజేయడం కోసం రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏదైతే రూల్స్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా రాహుల్ గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మేము
మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పలుమార్లు రాహుల్ గాంధీ గారు కూడా వారు ఎన్నిసార్లు అడ్డగించినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు వచ్చిన స్పీకర్ గారి నుంచి ఆదేశానుసారంగా రూల్స్ రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి విధా విధానాలు తెలియపరిచిన రాహుల్ గాంధీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా పదే పదే ఆ నరవణే గారికి సంబంధించినటువంటి పుస్తకంలో ప్రస్తావించినటువంటి అంశాలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో తన పుస్తకాన్ని కూడా పబ్లిష్ కాకుండా చేసింది భారతీయ జనతా పార్టీ అని ఆయన పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ని ఆధారం చేసుకొని ఈరోజు దేశ రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాము అని మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు స్పీకర్ గారు కూడా రాహుల్ గాంధీ గారి ప్రసంగానికి అడ్డు తగిలి మీరు సభ యొక్క నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద మాట్లాడండి, ఆ అంశం గురించే మాట్లాడన్నప్పుడు రాహుల్ గాంధీ గారు స్పీకర్ గారికి సమాధానం ఇస్తూ నేను భారత రాష్ట్రపతి యొక్క ప్రసంగం మీదే మాట్లాడుతూ ఉన్నాను, ఏదైతే దేశానికి రక్షణ సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో ప్రసంగంలో చాలా ఆయు పట్టు లాంటి అంశం ఈరోజు మా యొక్క ఇంటిగ్రిటీ మీద, మా యొక్క జాతీయత మీద, మా యొక్క దేశభక్తి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నిలవరించలేకపోయారు? ఈరోజు రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరే తెలియపరిస్తే చెప్పండి, నేనేం మాట్లాడాలో. ఈరోజు పుస్తకంలో ఉన్నదాన్ని నన్ను మాట్లాడవద్దన్నారు, ఆ పుస్తకం పబ్లిష్ కాలేదన్నారు. అలానే ఒక ఆర్టికల్ని ఆధారం చేసుకొని మాట్లాడదామన్న ఆర్టికల్ని కూడా ఆధారం చేసుకొని మాట్లాడడానికి లేదన్నారు. అలానే ఒక రకంగా ఎటువంటి పుస్తకాన్ని ఆర్టికల్ని కోడ్ చేయకుండా స్వతంత్రంగా మాట్లాడదా అంటే అది కూడా మాట్లాడడానికి లేదని ఈరోజు మీరు స్పీకర్గా తెలియపరుస్తున్నారు. నేను ఏం మాట్లాడాలో మీరే తెలియపరచండి అని రాహుల్ గాంధీ గారు స్పీకర్ గారికి చాలా సూటిగా ప్రశ్నించారు. ఆ సందర్భంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి సభలో ఏర్పడింది. వాదోపవాదాల మధ్య ఇటు రాహుల్ గాంధీ గారు కూడా అదే అంశానికి సంబంధించి ఆ 4 యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో కైలాస్ రేంజ్కి చేరుకుంటున్నాయన్నటువంటి అంశం మీద పదే 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 మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, హోంశాఖ మంత్రి గారు కావచ్చు, కిరణ్ రిజిజు గారు కావచ్చు, అలానే సీనియర్ సభ్యులు కూడా అదే తరహాలో పదే 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 రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డుపడడంతో చేసేదేమీ లేక ఇక సభ నిర్వహించబడేటువంటి పరిస్థితులు అక్కడ లేక ఒక క్లిష్ట వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం సభలో నెలకొల్పబడినప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ గారు సభని 3 గంటలకు వాయిదా వేశారు. 3 గంటల తర్వాత సభ ప్రారంభించబడిన తర్వాత కూడా అదే పరిస్థితి, అదే వాతావరణం సభలో నెలకొంది. రాహుల్ గాంధీ గారిని ప్రసంగించాలని స్పీకర్ గారు కోరిన వెంటనే రాహుల్ గాంధీ గారు కూడా తిరిగి మొదటికే వచ్చేసి అదే అంశానికి సంబంధించి కైలాస్ పర్వతంలో కైలాస్ రేంజ్కి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ 4 యుద్ధ ట్యాంకులు చేరువవుతున్నటువంటి సమయంలో నరవణే గారు ప్రస్తావించారు. నరవణే గారు కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అని ప్రారంభించారు. తిరిగి అదే సందర్భాన్ని, అదే సన్నివేశాన్ని అడ్డగిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు రాహుల్ గాంధీ గారి ప్రసంగాన్ని అడ్డు తగిలారు. రాహుల్ గాంధీ గారు తన ప్రసంగానికి పదే పదే భారతీయ జనతా పార్టీ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడడంతో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఏ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నానో ఆ అంశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడికి తెలుసు. ఈ దేశంలో దేశ సరిహద్దుల్లో ఈ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి నేను మాట్లాడుతున్నటువంటి అంశం గురించి తెలుసు. ఎవరి నుంచి మీరు దాచాలనుకుంటున్నారు ఈ అంశాన్ని? ఈ దేశ ప్రజలకు తెలియనివ్వకుండా ఈ దేశ ప్రజలను మిస్లీడ్ చేయడానికే నన్ను అడ్డుకుంటా ఉన్నారు. నేను తప్పకుండా ఈ అంశం మీద మాట్లాడాల్సిందే. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. అలానే చైనాతో భారత్కు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏదో భారత రక్షణ దళాల యొక్క ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టడం కోసమో, దేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం కోసమో, దేశం యొక్క ఖ్యాతిని దిగజార్చడం కోసమో నేను మాట్లాడడం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ఈ దేశ ప్రజలకు తెలియజేయడం కోసమే నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి నాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించండి అని రాహుల్ గాంధీ గారు అడగడం, స్పీకర్ గారు కూడా మిమ్మల్ని మాట్లాడేటువంటి అవకాశం ఇస్తున్నాం, కానీ ఈ అంశాన్ని నుంచి పక్కకు వచ్చి రాష్ట్రపతి ప్రసంగం మీద మాట్లాడండి అని స్పీకర్ గారు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ తలొగ్గకుండా, ఎక్కడ వెనకడుగు వేయకుండా తిరిగి అదే అంశానికి సంబంధించి నరవణే గారు ప్రస్తావించినటువంటి అంశాల గురించే మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి వాదపు వాదాల మధ్య
అటు పక్షానికి సంబంధించి, విపక్షానికి సంబంధించి, అధికార పక్షానికి సంబంధించి, ప్రతిపక్షానికి సంబంధించి వాదోపవాదాల మధ్య తిరిగి ఏదైతే లోక్సభ సమావేశాలు తిరిగి 4 గంటల వరకు వాయిదా పడింది. 4 గంటల తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పుడు రాహుల్ గాంధీ గారు ఇదే అంశాల గురించి ప్రస్తావిస్తారా, లేక మరే ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తారా అనేది వేచి చూడాలి. మరి వాస్తవమైనటువంటి అంశాల కాదా అని ప్రస్తావించాల్సినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం కూడా సబబు కాదేమో. ఎందుకంటే నరవణే గారు ఒక ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి హాస్యాస్పదంగానో లేకపోతే సందర్భోచితంగానో అకారణంగానో మాట్లాడి ఉండడు కదా. ఆయన ప్రస్తావించేటువంటి అంశాల్లో ఎంతో కొంత వాస్తవం అయి ఉండుంటాయి. అందుకే ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి తలసేనను నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్య వ్యక్తిగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను డోక్లామాలో కానీ గల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి సందర్భాల గురించి, సన్నివేశాల గురించి తన యొక్క మెమరీస్కి సంబంధించినటువంటి పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకం కూడా పబ్లిష్ కాబడలేదు. మరి వేటిని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారంటే, మరి నరవణే గారు అనేక సందర్భాల్లో తన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఈ యొక్క అంశానికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. పుస్తకం రాకుండా చేయగలిగారు, కానీ ఆయన్ని మాట్లాడకుండా చేయలేకపోయారు కదా. మరి నరవణే గారు ఈ అంశానికి సంబంధించి తన పుస్తకంలో స్పష్టంగా లిఖించారు కాబట్టే ఆనాడు జరిగినటువంటి సందర్భం గురించి, సన్నివేశం గురించి, ఆనాడు ఏర్పడినటువంటి స్థితిగతుల గురించి ప్రస్తావించారు కాబట్టి ఆ పుస్తకం అనేది పబ్లిష్ కాబడలేదు. ఆ పుస్తకాన్ని పబ్లిష్ కాకుండా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంది, కేంద్ర ప్రభుత్వమే అడ్డుపడిందని రాహుల్ గాంధీ గారు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మాట్లాడనివ్వండి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ దేశ రక్షణకు సంబంధించి, ఈ దేశానికి సంబంధించినటువంటి సైనిక స్థితిగతుల గురించి, అలానే ఈరోజు పాకిస్తాన్తో ఏర్పడినటువంటి స్థితిగతులు కావచ్చు, ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి స్థితిగతులు కావచ్చు, అలానే చైనాతో ఏర్పడినటువంటి పరిస్థితుల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా, ప్రజల గళంగా ఈరోజు సభా వేదికగా మాట్లాడేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారికి ఉంటుంది కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఏదో కొన్ని రూల్స్ని అడ్డం పెట్టుకొని ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉన్నారనేటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, విపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. 4 గంటల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాబోతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇదే అంశం మీద అలానే కొనసాగిస్తారా, లేకపోతే ఈ అంశం నుంచి ఎస్కలేట్ అయి మరో అంశాల గురించి ప్రస్తావిస్తారా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం. రాహుల్ గాంధీ గారు ఈ అంశానికి సంబంధించి స్పష్టంగా అవసరమైతే ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రస్తావించేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అసలు డోక్లామాలో, గల్వాన్ వ్యాలీలో 2017వ సంవత్సరంలో ఏం జరిగింది, అక్కడ ఏర్పడినటువంటి స్థితిగతులు ఏంటి, అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు ఏంటి, భారతీయ సైనికులు వీరమరణం పొందడానికి అక్కడ దాపురించినటువంటి పరిస్థితులు ఏంటో ఈరోజు ఈ దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు లోక్సభ వేదికగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజల సభగా, ప్రజల గళంగా ఏర్పడినటువంటి లోక్సభ నుంచి ప్రజలకు ఈ అంశానికి సంబంధించి స్పష్టత రాబోతుందా, లేక రాకుండా అలానే మరుగున పడుతుందా? గల్వాన్ వ్యాలీలో, డోక్లామాలో, అలానే కైలాస్ రేంజ్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనల గురించి వాస్తవాలు రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తారేమో వేచి చూద్దాం. జై భీమ్, జై హింద్, జై భారత్.